Hello everyone, welcome to Nandi. Let's discuss today's newspaper analysis. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఇవన్నీ అండి. రీసెంట్గా మన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ స్టార్ట్ అయింది కదండి. సో లెట్స్ నో సర్టన్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఎంపీస్ అందరూ వచ్చి పార్లమెంట్లో అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ చేయడాన్ని సమ్మన్ అంటారు. ఈ సమ్మన్ ఎవరు చేస్తారండి? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్, ఇట్స్ నాట్ స్పీకర్ హూ ఆర్డర్స్ ఫర్ ద సెషన్, it is the president who orders the summon of the session. ఇండియన్ పార్లమెంట్లో జనరల్గా 3 సెషన్స్ ఉంటాయి. బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి టు మే, మన్సూన్ సెషన్ విచ్ లాస్ట్ ఫ్రమ్ జులై టు సెప్టెంబర్ అండ్ వింటర్ సెషన్ నవంబర్ టు డిసెంబర్. ఇప్పుడు మనకి మన్సూన్ సెషన్ జరుగుతుందండి. సో సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్, ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేశారు. దట్ ఈస్ మ్యాక్సిమం గ్యాప్ అండి, నాట్ మినిమం గ్యాప్. ఒక సెషన్ అయిన తర్వాత ఖచ్చితంగా 6 months లోపు ఇంకొక సెషన్ అవ్వాల్సిందే. అసలు సెషన్ అంటే ఏంటి? జనరల్గా ప్రెసిడెంట్ సమ్మన్ ఆర్డర్ చేస్తారు కదండి. ఆర్డర్ చేసిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ నుంచి ప్రోరోగేషన్ చేసే వరకు మధ్యలో ఉన్న పీరియడ్ని ఒక సెషన్గా కన్సిడర్ చేస్తారు. సమ్మన్ చేసిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్, ప్రోరోగేషన్ కూడా ఎవరు చేస్తారండి? ప్రెసిడెంటే చేస్తారు. యాక్చువల్గా వాట్ ఈస్ మీన్ బై ప్రోరోగేషన్? ద ఆర్డర్ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు ఎండ్ ద సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోరోగేషన్. జనరల్గా ప్రోరోగేషన్ చేయడానికి గవర్నమెంట్ని డిజాల్వ్ చేయాల్సిన పని లేదు, కానీ ఒకవేళ గవర్నమెంట్ డిజాల్వ్ అయినా కూడా ఆ సెషన్ ఎండ్ అయిపోతుంది. సో ఆ గ్యాప్నే సెషన్ అంటారు. సో ప్రోరోగేషన్ ఎవరు చేస్తారండి? ప్రెసిడెంట్. మరి రెసెస్ అంటే ఏంటి? ప్రోరోగేషన్ అయిపోయిన తర్వాత సెషన్ కూడా ఎండ్ అయిపోతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ న్యూ సెషన్ స్టార్ట్ అయ్యే వరకు మధ్యలో ఉన్న ఖాళీ పీరియడ్ని రెసెస్ అంటారు. ద గ్యాప్ బిట్వీన్ ద ప్రోరోగేషన్ అండ్ రీఅసెంబ్లీ ఇన్ ఎ న్యూ సెషన్ ఈస్ కాల్డ్ యాజ్ రెసెస్. మరి అడ్జోర్న్మెంట్ అంటే ఏంటి? సస్పెండ్ చేయడము, అంటే టెంపరీ పీరియడ్గా ఒక 1 hour or 2 hours లేకపోతే కొన్ని డేస్ లేకపోతే కొన్ని వీక్స్ వరకు పార్లమెంట్ సెషన్ని సస్పెండ్ చేయడాన్ని అడ్జోర్న్మెంట్ అంటారు. అడ్జోర్న్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరే స్పీకర్ అయితే ఇప్పుడు సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ అడ్జోర్న్ చేస్తున్నాము 1 hour వరకు అని మెన్షన్ చేస్తావు, లేకపోతే నెక్స్ట్ వీక్ వరకు అని మెన్షన్ చేస్తారు స్పీకర్స్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ పర్ఫార్మ్స్ దిస్ అడ్జోర్న్మెంట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ అని కూడా అనొచ్చండి. అడ్జోర్న్మెంట్ సినడై అంటే ఏంటి అంటే టెంపరీగా కాకుండా పర్మనెంట్గా సస్పెండ్ చేస్తారు. ఎప్పుడు నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని ఏది మెన్షన్ చేయకపోవడం అడ్జోర్న్మెంట్ సినడై అంటారు. ఇది కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ స్పీకరే చేస్తారండి. అడ్జోర్న్మెంట్ సినడై చేసిన తర్వాత కొన్ని డేస్లోనే ప్రెసిడెంట్ గారు ప్రోరోగేషన్ని చేస్తారు, అంటే ఆ సెషన్ని ఎండ్ అవుతుంది అని చెప్పడానికి. జనరల్గా డిజల్యూషన్ అనే ప్రాసెస్ ఓన్లీ లోక్సభకి మాత్రమే ఉంటుంది. రాజ్యసభ పర్మనెంట్ బాడీ కదండి, అది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. రీసెంట్గా తెలంగాణలో 5 డిఫరెంట్ స్కల్ప్చర్స్ని అనర్త్ చేశారు అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అవి కాకతీయ స్టైల్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించినవి. సో లెట్స్ లెర్న్ సర్టన్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ కాకతీయ డైనాసిటీ. జనరల్గా కాకతీయ డైనాసిటీ 12th నుంచి 14th century వరకు రూల్ చేశారు సౌత్లో. సో నార్త్లో ఈ టైం పీరియడ్లో మనకి ఢిల్లీ సల్తనేట్స్ గురించి చదువుకుంటాం. ఎస్ అండి, యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ ద కాంటెంపరీ థింగ్స్ ఫర్ ష్యూర్. ద క్యాపిటల్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ ఏంటండి? ఓరుగల్లు. ఇప్పుడు మనం దాన్ని వరంగల్ అని పిలుస్తున్నాం. కాకతీయ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళందరూ అంతకుముందు రూల్ చేసిన రాష్ట్రకూటాస్ ఆర్ వెస్టర్న్ చాళుక్యాస్ కింద సామంతరాజులుగా వర్క్ చేసిన వాళ్ళే. 1163 అంటే 12th centuryలో ప్రతాపరుద్ర I గారు చాళుక్య సబార్డినేట్స్ని ఓడించి ఫస్ట్ టైం కాకతీయ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ అండ్ ఫాదర్ ఆఫ్ రుద్రమాదేవి వాజ్ గణపతి దేవ. తను కాకతీయ డైనాసిటీని చాలా ఎక్స్పాండ్ చేసి ఈవెన్
తెలుగు స్పీకింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కాకతీయ కంట్రోల్కి తీసుకొచ్చారు. అండ్ రుద్రమాదేవి గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మార్కో పోలో గారు, హూ విజిటెడ్ కాకతీయ డైనాసిటీ ఇన్ 13th century. అండ్ రుద్రమాదేవి ఎలా యాదవాస్ ఆఫ్ దేవగిరిని అటాక్ నుంచి కాపాడిందో అని చెప్పేసి మార్కో పోలో డిస్క్రైబ్ చేస్తారు. అండ్ 14th centuryలో అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ డైనాసిటీని అటాక్ చేస్తారు. దట్ ఈజ్ ఎట్ బ్యాటిల్ ఆఫ్ ఉప్పరపల్లి, కానీ అది అన్సక్సెస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ తన ఫేమస్ జనరల్ మాలిక్ కఫర్ని 1309లో మళ్ళీ అటాక్ చేపిస్తారు. అప్పుడు కాకతీయ డైనాసిటీ ఓడిపోతుంది. సో మేబీ ఒక వ్యూ ఉందండి, ఈ టైంలోనే కోహినూర్ డైమండ్ ఇక్కడ కాకతీయ డైనాసిటీ వాళ్ళ దగ్గర నుంచి అలావుద్దీన్ ఖిల్జీ తీసుకున్నారు అని చెప్పేసి. మళ్ళీ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత నార్త్లో సిచ్యుయేషన్ సరిగా లేక, రూల్ సరిగా లేక ఉన్నప్పుడు కాకతీయ డైనాసిటీ వాళ్ళు ఇండిపెండెన్స్ కోరుకుంటారు మళ్ళీ. సో అప్పుడు 14th centuryలో 1321లో ఉలుగ్ ఖాన్, మన మొహమ్మద్ బిన్ తుగ్లక్కి ఇంకో పేరు ఉలుగ్ ఖాన్ అండి. అప్పుడు రూలర్ ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్ వాళ్ళ ఫాదర్. సో కాకతీయ డైనాసిటీస్ ఇండిపెండెన్స్ కోరుకున్నప్పుడు వాళ్ళ సన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ని అటాక్ చేయమని చెప్పేసి కాకతీయ డైనాసిటీ పైన 1321లో పంపిస్తారు. సో అప్పుడు కూడా ఉలుగ్ ఖాన్ విల్ విన్ ద వార్. జనరల్గా ఆర్ట్ అండ్ కల్చర్ అని మనం కాకతీయ డైనాసిటీ గురించి చదువుకోవాలి అంటే ప్లీజ్ రీడ్ అబౌట్ 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, వరంగల్ ఫోర్ట్ అండ్ కోటగుళ్ళు. ఆల్రెడీ నేను రామప్ప టెంపుల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. యూ బెటర్ రీడ్ అబౌట్ దీస్ ఆర్ట్ అండ్ కల్చర్స్. రీసెంట్గా ముంబై ఆల్మోస్ట్ ఫ్లడ్స్లో ఉంది అండి. సో బోరివెల్లి అనే ప్లేస్ కూడా కంప్లీట్గా ఫ్లడ్స్లో ఉంది. సో మనం దాన్ని ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వస్తుందండి. దాన్ని నేను సెపరేట్గా డిస్కస్ చేస్తాను. బట్ హియర్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద బోరివెల్లి నేషనల్ పార్క్. ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ దట్ బోరివెల్లి నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, అండ్ మెన్షన్ ఎనీ అదర్ నేషనల్ పార్క్స్ విచ్ వర్ బిలాంగ్స్ టు దాట్ స్టేట్. సో ఇప్పుడు మనం బోరివెల్లి నేషనల్ పార్క్, నేను ఫస్ట్ ఆన్సర్ చెప్తానండి. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్నే బోరివెల్లి నేషనల్ పార్క్ అని కూడా అంటారు. అండ్ ఈ నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్ కన్నేరీ కేవ్స్. ఈ కన్నేరీ కేవ్స్ అనేవి బుద్ధిస్ట్ మాంగ్స్ కట్టిన కేవ్స్ అండి. అండ్ బుద్ధిస్ట్ లెర్నింగ్ సెంటర్ అండ్ పిల్గ్రిమేజ్ సైట్కి ఈ నేషనల్ పార్క్ చాలా ఫేమస్. అండ్ మీరు నేషనల్ పార్క్లో చూస్తే ఆల్మోస్ట్ ఇలాంటి వైలెట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తాయండి. వీటినే మావే అని అంటారు. ఆల్మోస్ట్ 800 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మావేస్ ఈ పార్క్లో ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. సర్వేలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ గురించి మనందరికీ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుందండి. కానీ గవర్నమెంట్స్ అది నేషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేయాలి. అంతేకాని డిఫరెంట్ అపోజిషన్ జర్నలిస్ట్, ఎవరైతే గవర్నమెంట్కి ఉన్న అగేన్స్ట్కి ఉన్న యాక్టివిస్ట్ అండ్ అపోజిషన్ లీడర్స్, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయడానికి గవర్నమెంట్ యూజ్ చేస్తుంది అని చెప్పేసి రీసెంట్గా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ ఒక రిపోర్ట్ ద్వారా రిలీజ్ చేసింది. సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు నో. కానీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ కానీ అలా చేయడం అనేది అఫెన్స్ అండర్ యువర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అండ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రైవసీ. ఇది సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందండి. రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ యువర్ ఫండమెంటల్ రైట్. సో ఇప్పుడు ఈ పెగాసస్ గురించి కొంచెం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. క్యూసూట్ ఆర్ ట్రీడెంట్ ఆర్ అదర్ నేమ్స్ ఆఫ్ దిస్ పెగాసస్. ఇది ఎవరు డెవలప్ చేశారు? అది ఒక సాఫ్ట్వేర్ సైట్ అండి. సో టెల్ అవీవ్, ఇజ్రాయిల్ బేస్డ్ సైబర్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయిల్ అండి గుర్తుపెట్టుకోండి, అండ్ సెక్యూరిటీ ఫర్మ్ ఆఫ్ ఇజ్రాయిల్ బేస్డ్ ఎన్ఎస్ఓ గ్రూప్ దీన్ని డెవలప్ చేసింది. ఇది ఈవెన్ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ ఆర్ ఐఓఎస్ ఎనీ అదర్ డివైస్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వచ్చు. అండ్ గవర్నమెంట్ లైసెన్స్ని బట్టి ఈ సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ కంపెనీస్ దగ్గర నుంచి కొనుక్కుంటుందంట. అండ్ ఈవెన్ హోమ్ పేజ్ ఆఫ్ ఎన్ఎస్ఓ గ్రూప్ మెన్షన్ చేస్తుంది లైక్
టెర్రరిజం అండ్ క్రైమ్ యాక్టివిటీస్ని తక్కువ చేయడానికి మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నామని ఆ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ ఈవెన్ ఆ వెబ్సైట్లో హ్యూమన్ రైట్స్ పాలసీ గురించి కూడా ఉందండి. దట్ దే విల్ నాట్ యూజ్ దిస్ పెగసస్ సాఫ్ట్వేర్ టు వయలేట్ హ్యూమన్ రైట్స్. బట్ ఇప్పుడు జర్నలిస్ట్ అండ్ అపోజిషన్ లీడర్స్ని హ్యాక్ చేయడం అనేది హ్యూమన్ రైటే కదండి. సో వాళ్ళ సైట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్కి వాళ్ళు అగెయిన్స్ట్గా వెళ్తున్నారు. మరి ఇది ఫస్ట్ టైం జరిగిందా అంటే లేదండి. ఈవెన్ 2019లో కూడా వాట్సాప్, ద ఫేస్బుక్ ఓన్ మెసేజింగ్ సర్వీస్, confirmed that almost 14,000 of WhatsApp users all around the world, జర్నలిస్ట్ కావచ్చు, యాక్టివిస్ట్ కావచ్చు, వాళ్ళందరినీ టార్గెట్ చేయడానికి పెగసస్ యూజ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తున్నారు అని ఇంతకు ముందే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేయబోతుంది. అదే తెలంగాణ దళిత్ బంధు స్కీమ్. ఎందుకు అంటే దళిత్ పీపుల్ని ఎంపవర్ చేయడానికి, హూ విల్ కమ్స్ అండర్ యువర్ షెడ్యూల్ క్యాస్ట్. ఇది ఎక్కడ లాంచ్ చేస్తున్నారండి? హుజరాబాద్లో బైపోల్స్ అవుతున్నాయండి. బైపోల్స్ అని అంటే రీసెంట్గా ఈటెల రాజేంద్ర గారు బీజేపీ గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు అక్కడ కొత్త అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి. కానీ ఇలా ఎలక్షన్స్కి ముందు ఇలా కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడం ఎంతవరకు న్యాయం అండి? అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఆల్మోస్ట్ ఆల్ అదర్ గవర్నమెంట్స్. అండ్ పర్సనలీ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. ప్లీజ్ డూ కామెంట్ యువర్ వ్యూ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఈ స్కీమ్ ప్రకారం ప్రతి ఒక్క దళిత్ ఫ్యామిలీకి ఎవరైతే ఎలిజిబుల్ కేటగిరీ కింద వస్తారో వాళ్ళకి 10 lakhs అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంతే కాకుండా సెపరేట్గా ఒక సేఫ్టీ ఫండ్ అని క్రియేట్ చేసి వాళ్ళకి ఏవైనా ఎమర్జెన్సీ పర్పస్లో అవసరం అయ్యే విధంగా ఈ ఫండ్ క్రియేట్ చేస్తారు. ఈ హుజరాబాద్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఈ ప్లేస్లోనే హయ్యర్ ఎడ్యుకేషన్ పొందారు. అండ్ హుజరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఎడ్యుకేషనల్ హబ్ అండ్ జనరల్ హాస్పిటల్ నియర్ బై టౌన్స్ అండ్ విలేజెస్. ఎవరైనా ఈ హుజరాబాద్కి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ కోసం ఇమీడియట్గా వెళ్తారండి. సో ఈ ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతం హుజరాబాద్లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అంటే పైలట్ బేసిస్లో లాంచ్ చేస్తున్నారు. అక్కడ ఎలా వర్క్ అవుతుందో అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేస్తారంట.